నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్. గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ డే. ఘనంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల క్రీడలు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘన, షాదీఖానాకు శంకుస్థాపన చేసిన న్యాయశాఖ మంత్రి ఫరూక్. పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల రాష్ట్ర స్థాయి సమావేశం. సమత విద్యానికేతన్లో జాతీయ ఓటరు దినోత్సవం. ఆత్మకూరు పట్టణం బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి నిరంజన్ సూసైడ్ లెటర్ కలకలం. గడ్వేముల మండలం బొల్లవరం గ్రామంలో పశువుల మేతపై రైతుల ఆందోళన. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఓటరు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల, ఆత్మకూరు డోన్ రెవెన్యూ డివిజనల్ అధికారులు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. 1947వ సంవత్సరంలో మన దేశంతో పాటు ఆఫ్రికన్, ఏషియన్ దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏ దేశానికి లేదని, ఇందుకు దేశ పౌరులుగా మనమందరం గర్వపడాలన్నారు. బ్యాలెట్ పత్రాలకు బదులుగా 2003-4 సంవత్సరాలలో ఈవీఎంలను ప్రవేశపెట్టి పటిష్టవంతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలను నిర్వహిస్తోందని జేసీ తెలిపారు. 75 సంవత్సరాల క్రితం భారత ఎన్నికల సంఘం స్థాపించబడి తన దైన శైలిలో మెరుగులు దిద్దుకుంటూ 99 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసి ప్రజాస్వామ్య ప్రతిష్టతకు దేశ పౌరులుగా గర్వపడాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఓటర్ల జాబితాలో నమోదు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు నిర్వహించనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. పోలీస్ అధికారులు పెరేడ్ గ్రౌండ్ లో ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. అలాగే సభా వేదిక తదితర అంశాలను జేసీ పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి విద్యార్థులకు, ప్రజలకు నింపేలా గురురాజ పాఠశాల డైరెక్టర్ పి శేక్షవల్లిరెడ్డి పర్యవేక్షణలో రన్ ఫర్ రిపబ్లిక్ డే ర్యాలీని నంద్యాల పట్టణంలో గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ర్యాలీలో 350 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నుండి ప్రారంభమై పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థి దశ నుండే రహదారి నిబంధనలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. రహదారి నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చునని గుర్తు చేశారు. విద్యార్థులు వీటిపై అవగాహన కలిగి ఉంటే తమ కుటుంబ సభ్యులకు వాటి గురించి వివరిస్తూ హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన గురురాజ పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ,
గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ శేక్షవరి రెడ్డి, నంద్యాల సిఐలు ఇస్మాయిల్, మల్లికార్జున గుప్తా హాజరయ్యారు. మీరందరూ కూడా కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇలాంటివన్నీ మీరు గనుక ఇంబైబ్ చేసుకుంటే యూ విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ సిటిజన్స్ అనమాట. మీ సోషల్ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే ఏంటి అని చెప్పి. యూజువల్లీ ఇలాంటి వాటి మీద ఎవరు అంత డిస్కస్ చేయరు. బట్ ఒక కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని మీకు వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. అట్లాగే మా సైడ్ నుంచి మేము ట్రాఫిక్ రూల్స్ మీద అండ్ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాము. ఇది మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అన్నమాట నడుస్తుంది. సో ఈ రెండు సందర్భించుకొని మేము దాని మీద కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వచ్చున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నపిల్లలు, మీకు కొన్ని రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్స్ నడపడం అలాంటివి చేయకూడదు అన్లెస్ మీకు లైసెన్స్ వచ్చేంత వరకు. 18 years వస్తే కానీ మీకు ఎవరికి లైసెన్స్ రాదు. సో లైసెన్స్ లేకుండా 2 wheelers నడపడం లేకపోతే 4 wheelers ట్రై చేయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఏంటంటే మీ పేరెంట్స్ కనుక ఎవరైనా హెల్మెట్స్ లేకుండా బైక్స్ నడపడం అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, ఇలా హెల్మెట్ లేకుండా నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి తీసుకెళ్లకూడదు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే స్టేజ్ లో ఉండాలి. చాలా మంది ఇళ్లలో ఒకే ఒక బ్రెడ్ విన్నర్ ఉంటారు ఇంట్లో. అలాంటిది వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా కూడా అది చాలా పెద్ద నష్టం. ఎంటైర్ ఫ్యామిలీకి, ఎంటైర్ కంట్రీకి అది చాలా పెద్ద నష్టం. సో అలాంటిది జరగకుండా మీరు కూడా మీ రోల్ ప్లే చేయొచ్చు. డే ఆఫ్ రిపబ్లిక్ డే ముందు అడ్వాన్స్ గా ఒక రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ విషయం మా దగ్గరికి చెప్పినప్పుడు మేము కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది, పిల్లలకు మంచి అవేర్నెస్ వస్తుందని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని గౌరవనీయులైన ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. మేడం కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మేడం మీకు ఇందాక చెప్పినట్టు లైసెన్స్ లేని వ్యక్తులు ఎవరు కూడా బండి నడపకూడదు. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు సంవత్సరానికి 4 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే సుమారుగా 1,70,000 మంది చనిపోవడం జరుగుతుంది. ఎటువంటి అంటువ్యాధులు వచ్చినా కూడా మనకు భారతదేశంలో ఇంతమంది చనిపోవడం అనేది జరగదు. కానీ ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోతుండడం వలన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పబ్లిక్ కి రోడ్ అవేర్నెస్, రహదారి భద్రత గురించి తెలియచేయాలని చెప్పి దానికి ఒక మంత్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు. దీంట్లో మేము రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేస్తుంటాము. నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర విద్యా సంస్థల సహకారంతో శనివారం స్థానిక గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించడం ప్రశంసనీయమని, అందులో తాము పాలు పంచుకోవడం సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగుల క్రీడలకు, దివ్యాంగ విద్యార్థులకు ఉద్యోగ సాధనలో తన సహకారాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, లాంగ్ జంప్, జావలిన్, షార్ట్ ఫుట్ అంశాలలో పోటీలు జరుగుతాయని, శారీరక, మానసిక, కంటి చూపు, మరుగుజ్జు దివ్యాంగులు వివిధ వైకల్య కేటగిరీలలో పాల్గొంటారని తెలిపారు. విజేతలుగా నిలిచిన వారిలో ఎంపికైన వారు ఫిబ్రవరి 2వ తేదీ గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణయ్య, కోఆర్డినేటర్ హనీఫ్ ఖాన్ నిర్వహణలో గురురాజా వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, చిరంజీవి రెడ్డి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరావు, నంద్యాల పారా స్పోర్ట్స్ ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్, సంయుక్త కార్యదర్శి మధుబాబు, కోశాధికారి ఆలామధు, దివ్యాంగుల హక్కుల సంఘం నాయకులు మస్తాన్ వలి, స్పందన అందుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, సక్షం దివ్యాంగుల సంస్థ నిర్వాహకులు సుబ్బారావు, రాజశేఖర్, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ రోహిణి, డాక్టర్ శివబాలిరెడ్డి క్రీడాకారులకు వైద్య సహకారం అందించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో డాక్టర్ దస్తగిరి రెడ్డి పాల్గొని విజేతలకు పతకాలు అందజేశారు. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం మా స్కూల్లో వీరికి కల్పిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. సాక్షాత్తు న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ సాయిబాబా నగర్ లోని మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ సంబంధించిన కేసు కోర్టులో వాద్యంలో ఉండగా గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను న్యాయశాఖ మంత్రి ఉల్లంఘిస్తూ ఈ నెల 24వ తేదీ షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిపై మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్ జరిగిన అన్యాయాన్ని మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. 2001వ సంవత్సరం మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేయడం జరిగిందని, అప్పటి అసోసియేషన్ అధ్యక్షుడైన అమ్జద్ బాషా సిద్దికి వ్యవహార శైలి, ఆయన చేస్తున్న దౌర్జన్యాలను ఆగడాలను చూసిన అప్పటి అసోసియేషన్ సభ్యులు నాటి ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్ కు తెలియజేసి వారి సమక్షంలోనే అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలను సొసైటీ నుండి తొలగించడం జరిగింది. అటు తర్వాత అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు అదే పేరున ఒక ఫేక్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సొంత ఇంటిలో కార్యాలయం ద్వారా కార్యకలాపాలు చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు 2021వ సంవత్సరం నందు మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో గొడవపడి ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో దౌర్జన్యాలకు బెదిరింపులకు దిగి గాయపరచడం జరిగిందని ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా 2023వ సంవత్సరం గౌరవ హైకోర్టు స్టేటస్ కోను ఇవ్వడం జరిగిందన్నారు. అయినా కూడా అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు 2024వ సంవత్సరం సొసైటీ సభ్యులపై అక్రమ కేసులను నమోదు చేయించి 8 కుటుంబాలను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాగే అసోసియేషన్ కార్యాలయ తాళాలను పగులగొట్టి సంబంధిత డాక్యుమెంట్లను, నగదును తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నాడు. అయితే 2025వ సంవత్సరం జనవరి 24వ తేదీ ప్రస్తుత న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ఫరూక్ ప్రస్తుతం ఉన్న షాదీఖానాను తొలగించి ఆ స్థానంలో మరో నూతన షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. న్యాయశాఖ మంత్రిగా ఉంటున్న ఫరూక్ గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఉల్లంఘించి ఈ విధంగా చేయడం అన్యాయమని వాపోయాడు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి మసీద్ ఏ కుబ్రా మరియు కబ్రస్థాన్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్ పేర్కొన్నారు. తమపై ఇలా దౌర్జన్యాలు సృష్టించడం, ఆధిపత్యం చెలాయిస్తున్న దౌర్జన్యకారులకు మంత్రి ఫరూక్ ఒత్తాసు పలకడం సరికాదని అన్నారు. చేసుకుంటూ వస్తున్నాడు గతంలో. తర్వాత ఈ 2024 సంవత్సరంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము వైసీపీ వారమని, వైసీపీకి మేము సపోర్ట్ చేశామని, వైసీపీ తరపు నుంచి ప్రచారం చేశామని చెప్పి అతను ప్రస్తుత మినిస్టర్ గారికి నానాక చెప్పుడు మాటలు చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా మసీదులోకి ప్రవేశించి మా పైన అక్రమ కేసులు పెట్టించి, అప్పుడు సిఐ రాజారెడ్డి గారితో అక్రమ కేసులు పెట్టించి 2 నెలలు మాకు ఊరిడిపించారు. ఇది గమనించాలి మీరు. ఈ విషయం మినిస్టర్ గారికి తెలిసడం లేదు, మాకైతే తెలియదు. కానీ ప్రతిదానికి మినిస్టర్ గారి పేరు, ఆ ఫిరోజ్ పేరు వాడుకుంటున్నారు వీళ్ళు. ఈ రకంగా వాడుకొని ఒక మైనారిటీలు ఏమిటి, మైనారిటీల మీద కేసులు పెట్టి ఊర్లిడిపిస్తున్నారు. మా సొంత ప్రాంతమైనటువంటి సాయిబాబా నగర్ మాకు మా ఆస్తుపాస్తులు ఉన్నాయి, మాకు ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము మసీదు కాడికి పోతే పోలీసులతో బెదిరిస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు. ఈ రకమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని పోయి ఆయనకి అన్ని రకాలుగా చెప్పి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే షాదీఖానాకు 90 లక్షలు మంజూరైందని చెప్పేసి ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. నిన్న భూమి పూజ కూడా చేసిపోయారు మినిస్టర్ గారు. 60 లక్షలు విలువ చేసేటువంటి షాదీఖానాకు 90 లక్షలు ఏమవుతుంది? ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉంటే షాదీఖానా రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు షాదీఖానా గుడ్ కండిషన్ లో ఉంది. పేద ప్రజలు మొత్తం అందరూ పేదలు, కులాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని రకాలుగా మేము చేసుకుంటూ పోతున్నాము. 10,000కు 12,000కు మేము షాదీఖానాను నిర్మించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది.
కనీసం షాదీఖానం ముందర షాపులు పెట్టిన వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఈ అంజాద్ బాషా సిద్దికి, గొంతల కరీముల్లా, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి కూడా ఏ రోజు కూడా వాళ్ళ ఆయన స్కూల్కి పోడు, ఈయన కాలేజీకి పోడు. టోటల్గా ఇవన్నీ దీనిపైననే కబ్జాలు చేసుకోవడం, తిరగడం ఇదే జరుగుతుంది పరిస్థితి. కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ చేయండి. మాకు కోర్టు నుంచి మాకు స్టేటస్కో కాపీ ఉంది. కోర్టు నుంచి మాకు స్టేటస్కో ఉన్నా కానీ కూడా వాళ్ళు అక్రమంగా ప్రవేశించి డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని పొలిటికల్గా మా పైన లేనిపోని కేసులన్నీ బనాయించి ఈ రకంగా సతాయిస్తున్నారు. కాబట్టి మినిస్టర్ గారికి విన్నవించుకోవడం ఏమంటే, అయ్యా దయచేసి దీనిపైన మీరు గమనించి వారి నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మొత్తం పై అధికారులకు అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. సీఎం గారి నుంచి డిప్యూటీ సీఎం అండ్ వక్ఫ్ బోర్డ్ మైనార్టీ వారికి అందరికీ కూడా మేము పంపించడం జరిగింది. ఎంతసేపు మేము న్యాయ పోరాటం చేస్తాం తప్ప మాకు వేరేది ఏం లేదు. మాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు, రాగద్వేషాలు అంటూ ఏమీ లేవు. న్యాయ పోరాటం చేస్తాం. ఆ భగవంతుడు చల్లని అల్లా దయ వల్ల మేము ఖచ్చితంగా మాకు అల్లా దయ వల్ల మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. స్టేటస్కో పెట్టుకొని కూడా అక్రమంగా ప్రవేశించినారు. మా సొసైటీ ఇప్పటికి కూడా రన్లోనే ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా ఇవన్నీ ఈ రకంగా అక్రమంగా దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం ప్రవేశించి అన్ని యాక్టివేట్ చేసుకున్నారు. నా ఆఫీస్ రూమ్ లో ఉన్నటువంటి సామాన్ ఏమైందో తెలియదు, బీరువా ఏమైందో తెలియదు, అందులో ఉన్న డబ్బు ఏమైందో తెలియదు, ఫర్నిచర్ ఏమైందో తెలియదు, ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. మేము దొంగతనం కేసు పెడితే సిఐ గారు బుక్ చేయలేదు కేసు. స్పందనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉంది మా పరిస్థితి. కాబట్టి దయచేసి మా మైనార్టీ మినిస్టర్ గారు అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. నంద్యాల పట్టణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, వారి రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ప్రధానంగా అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియజేయడం జరిగింది. సమావేశంలో పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ శరత్, జనరల్ సెక్రటరీ నరసింహరాజు, అసోసియేషన్ ముఖ్య కార్యనిర్వహణ సభ్యులు హాజరై పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నా పేరు డాక్టర్ శరత్, పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఈ రోజు నంద్యాల పాలిటెక్నిక్ లో మా పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ 1600 మంది ఉన్న అసోసియేషన్ యొక్క స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ స్టేట్ కౌన్సిల్ మీట్ లో రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న అన్ని పాలిటెక్నిక్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి తమ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ గ్రీవెన్సెస్ ముఖ్యంగా పాత పిఆర్సీలో ఇవ్వాల్సిన బకాయిల్ని ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసి ఇస్తామన్న బకాయిల్ని మాకు ఇవ్వమని అడుగుతున్నారు. తర్వాత ఈ సిఏఎస్ మూవ్మెంట్ అంటే ఇంతవరకు వాళ్ళ 12 సంవత్సరాలుగా వాళ్ళకి లెవెల్ మూవ్మెంట్ జరగలేదు. ఆ లెవెల్ మూవ్మెంట్ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం. అదే విధంగా మేము ఇంతకుముందు పాత డిపార్ట్మెంట్ వచ్చి మాది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ప్రస్తుతము పాత గవర్నమెంట్ లో దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కి చేంజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పాత పద్ధతిలో వాటిది టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో తీసుకుని వెళ్ళమని ముఖ్యంగా మా సభ్యుల నుంచి విన్నపం ఉన్నది. సో ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ అనేది నంద్యాలలో కండక్ట్ చేయడం జరిగింది. అన్ని కాలేజీల నుంచి, రాష్ట్రంలోని అన్ని కాలేజీల లోకల్ యూనిట్ల నుంచి ఆయా సభ్యులు వచ్చి హాజరై ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా వారి యొక్క రెజల్యూషన్స్ ఏంటంటే, అందరికీ కూడా లెవెల్ మూవ్మెంట్స్ అనేవి సరిగ్గా జరగట్లేదు. దీనికి కారణం ఏమిటంటే జియో నెంబర్ 10 లో ఏబిపిఎస్ అనేది ఉంది. ఇది ఏఐసిటి గెజెట్ లోనేమో సిఏ స్క్రీనింగ్ కమిటీ అనేది ఉండడం వల్ల డిలే అవ్వడం వల్ల అది ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర పర్సూ చేస్తున్నాము. సో గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దీనికి తొందరగా ఒక పరిష్కారం సూచించాలని మేము కోరాము. అదేవిధంగా ఎరియర్స్ అనేవి 2016 పే స్కేల్ ఎరియర్స్ జియో నెంబర్ 10 లోనే ప్రామిస్ చేసి ఉన్నారు వీళ్ళకి ఎరియర్స్ ఇవ్వాలని. సో దాని మీద కూడా ఇంకా మార్గదర్శకాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. సో దానికోసం కూడా మేము సిన్సియర్ గా ట్రై చేస్తాం అనే గవర్నమెంట్ కోరడం అయినది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ అనే వారు విద్యార్థులకు కేవలం డిప్లొమాతోనే 3 సంవత్సరాల కాలంతోనే ఉద్యోగాలు సృష్టించడం జరుగుతుంది. అటువంటి విద్యార్థులకు బోధించే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు గత 12 సంవత్సరాలుగా బకాయిలు పిఆర్సీ పెండింగ్ గా ఉన్నది. స్టేట్ లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు అందవలసిన వాళ్ళలో
మేము ప్రథములము. ఎందుకంటే 1700 మంది లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి అందవలసిన బకాయిలు 160 కోట్లు మాత్రమే. వాటిని ప్రభుత్వం తొందరగా అందించి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు తగిన విధంగా న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నంద్యాల పట్టణం సమతా విద్యానికేతన్ నందు శనివారం జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొని విద్యార్థులకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం, ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు, హెచ్ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎందుకు ప్రజాస్వామ్యం కలిగి ఉన్నాము అంటే ప్రతి ఒక్క పౌరునికి ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వారికి ఒక సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనేటువంటిది కల్పించబడుతుంది. సో దేని కొరకు అది ఉంటుంది అంటే మనం ఎవరి చేత, ఎలాంటి వారి చేత పరిపాలింపబడాలి అనే దానికోసం మనం ఎన్నుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరు పరిపాలిస్తే మనం మన భవిష్యత్తును మంచిగా చూసుకోగలం అనేటువంటిది మనం నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మీకు ఎందుకు అంటే వచ్చేటువంటి భవిష్యత్తు, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు అంతా కూడాను మీ భుజాలపైనే ఉంటుంది. ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరిపాలకులు ఎవరెవరైతే ఉన్నారో మనకు 1947లో ప్రజాస్వామ్యం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా మనం మన యొక్క రాజ్యాంగాన్ని మనం సర్వించుకొని ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తూ, అంటే ఇక్కడ ఓటు హక్కు అనేటువంటిది వారి యొక్క కులంలో, మతంలో, భాషలో, ప్రాంతాల్లో, జెండర్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి మాత్రమే, ముసలి వాళ్ళకి మాత్రమే అనేటువంటిది ఎక్కడా ఉండదు. మీకు 21 సంవత్సరాలు నిండాయి అంటే ఎక్కడైనా అంటే లోకల్ బాడీస్ అంటాం, వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, వాటిలో నిలబడచ్చు. 25 ఇయర్స్ నిండాయి మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు అంటే గెలవచ్చు గారు అంటే పరిపాలకులుగా కూడా మారచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకత అంటే ఈ రోజు యొక్క ప్రాధాన్యత సంతరించుకొని మన ఈ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరంతా అరేంజ్ చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఒక నిర్ధారితమైనటువంటి ప్రదేశం ఉంటుంది. అదంతా కండక్ట్ చేయడానికి ఒక బాడీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి. అందులో అందరూ భాగస్తులే ఉంటారు. సో ముఖ్యంగా దీన్ని చేరవేయడానికి మీడియా ప్రతినిధులు నవేడేస్ ఎలా మనం బాగా వాటిని పాపులర్ చేస్తామో తెలియజేస్తా ఉన్నాం. బికాస్ ఆఫ్ ఓన్లీ మీడియా, అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఇలా మనం ఈ రోజున మాక్ పోలింగ్ మనం పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాం. సో దీన్ని అంతటిని ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి అధ్యాపక వర్గం, కరెస్పాండెంట్ సార్ గారికి, బాలచంద్ర సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యయుతానికి ఓటింగ్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అందులో భాగంగానే 15వ జాతీయ ఓటు దినోత్సవ కార్యక్రమాన్ని బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఒక మౌగింగ్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉంటుంది, బూత్ ఎలా ఉంటుంది అనే పరిస్థితులన్నీ కల్పించి విద్యార్థులను ఓటర్లుగా, పోలింగ్ ఆఫీసర్లుగా, అలాగే ఏజెంట్స్ గా నియమితులు చేసి ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఓటు ఎలా వేయాలి, నిజాయితీగా వేయాలా, ఎట్లా వేయాలనే విధానం అంతా కూడా విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఓటరు ప్రతిజ్ఞ కూడా నిర్వహించడం జరిగింది. మా వార్డు సచివాలయం అడ్మిన్ మరియు మెంబర్స్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు వెళ్ళాలా, సమాజంలోకి వెళ్ళాలా, ఓటు యొక్క ప్రాధాన్యత గ్రహించాలన్న ఉద్దేశంతో విలేకరులందరినీ ప్రార్థించడం జరుగుతుంది. వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ లో ఉద్యోగం చేస్తున్న నిరంజన్ అనే యువకుని సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు బెట్టింగ్ యాప్లకు బానిస అయ్యి కూరుకుపోయి సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. బెట్టింగ్ యాప్ లో 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుండి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుడు రాసిన లెటర్ ప్రకారం బెట్టింగ్ యాప్లకు బానిసను అయ్యారని, బెట్టింగ్ వల్ల తీవ్ర అప్పులు చేయడం వల్ల గతంలో పలుమార్లు తన తండ్రి అప్పులు తీర్చాడని, మళ్లీ అప్పులు చేశానని, తన తండ్రికి మొహం చూపించలేనని బంధువుల దగ్గర ఉన్న బజాజ్ కార్డులలో వారికి తెలియకుండా డబ్బులు తీసుకుని నెల నెల చెల్లిస్తున్నానని, అయితే ఒక్క నెల చెల్లించకుండా ఉంటే కస్టమర్లకు ఫోన్ వెళ్తుందని, అప్పుడు కస్టమర్లకు తెలియకుండా డబ్బులు వాడుకున్న సంగతి వారికి తెలుస్తుందని, అప్పుడు నాకు జైలు శిక్ష పడుతుందని, కావున నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని వ్రాశాడు.
అయితే ప్రతి నెల ఎల్ఐసి చెల్లిస్తున్నానని, నేను చనిపోయిన తర్వాత ఎల్ఐసి డబ్బులు వచ్చిన తర్వాత అందరి అప్పులు తీర్చాలని లెటర్లో రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే నేను చనిపోయిన తర్వాత ఎవరికి సూసైడ్ అని చెప్పవద్దని, సూసైడ్ అని చెప్తే ఎల్ఐసి డబ్బులు రావని, ప్రమాదం ద్వారా చనిపోయానని చెప్పాలని లెటర్లో రాసి మరీ వెళ్లాడు. 7 నెలల క్రితం నిరంజన్ వలికి వివాహం అయింది. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని నిరంజన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బొల్లవరం గ్రామంలో పశువుల మేత విషయంపై స్థానిక గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 50 సంవత్సరాల నుండి బొల్లవరం గ్రామానికి చెందిన పశువులు మాత్రమే తమ పొలాల్లో పశుగ్రాసం తినేవని, అయితే తమ పొలాల్లో ఉన్న మేతను కొందరు వ్యక్తులు 1,72,000 రూపాయలకు వేలం నిర్వహించి పొరుగు గ్రామాల పశువులు పశుగ్రాసాన్ని మేస్తే తమ గ్రామ పశువులకు పశుగ్రాసం ఉండదని రైతులు ఆవేదన చెందారు. కొందరు వ్యక్తులకు అధికారులు, పోలీసులు సహకారం అందించడం వల్ల ఈ పరిస్థితి ఉందని ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ విజయబాబు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బత్తుల సుబ్బారెడ్డి, కే బొల్లవరం, గడివేముల మండలం. ఇట్లా జీవాలు సవాలు చేసినారు. సవాలు చేసినందుకు మేము అబ్జెక్షన్ చేసినాము. ఊరి పశువులు, గ్రామ పశువులు మేయాలని వాళ్ళు వినటంలే, చెప్పంపించిన కానీ కూడా వినటంలే. ఇంకా సవాల్ వేసి వాళ్ళు వేరే వాళ్ళు వేసి సవాల్ వేసిన వాళ్ళు మళ్ళా పోయినారు, వెనక్కి పోయినారు. మళ్ళా ఇప్పుడు కొత్త జీవాలను మళ్ళా తోలుకొచ్చినారు. ఈ రోజు పశువులు, గ్రామ పశువులు మేయాల. మాకు ఆవులు గాని, బరెగొడ్లు గాని, ఉన్నాయి ఏదైనా జీవాలు గాని పశువులు, గ్రామ పశువులు మేయాల. మేము గ్రామ పశువులకు మేము సహకరిస్తుంటే వాళ్ళు మళ్ళా కొత్త జీవాలను తోలుకొచ్చినారు ఈ రోజు. అది మా సమస్య. బత్తుల సుబ్బారెడ్డి. మాది గడివేముల మండలం, కే బొల్లవరం గ్రామం. నేను మాజీ సర్పంచ్. నా పేరు విజయబాబు రెడ్డి. మా గ్రామంలో 50 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఎలాంటి ఇప్పుడు కూడా మా పొలాన్ని మా ఊరి పశువులు మేపుకుంటుండే. ఈ సంవత్సరం కొత్తగా మా పొలాలను కూడా సవాలేసి దౌర్జన్యంగా మేపుతున్నారు. దానికి పోలీసు అధికారుల సహకారంతో చేస్తున్నారు. మాకు పై అధికారులు దీనిపై చర్య తీసుకుని మా గ్రామ పశువులు మేస్తట్టు చేయాలని కోరుతున్నాము. కే బొల్లవరం గ్రామం, గడివేముల మండలం. నా పేరు రాంభూపాల్ రెడ్డి. ఈ రోజు రైతులందరం సమావేశం కావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. మా గ్రామం వర్షాధారంగా పంటలు పండించుకునే గ్రామము. అయితే మా ఊర్లో పొలాల మేత, పశువులకు మేత కొరకు మేము ప్రతి ఎండలకాలము మా ఊరి పశువులు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు మేపుకోవడానికి మాత్రమే పెద్ద మనుషులు నిర్ణయిస్తారు. కానీ మా ఊర్లో, మా గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి కాయలు లేదు. కాయలు లేని కారణంగా ఈ పొలం సవాలు ఏదే గాని చేయడం లేదు. కాకపోతే 2 వ్యక్తులు గ్రామంలో మా పొలాలను, అంటే మా రైతులు, మా పట్టా భూములను కొంతమంది రైతులను చెప్పినా గాని కూడా వినకుండా వేరే గ్రామస్తులకు మా పొలాన్ని పశువుల మేత కోసం 1,72,000కు అమ్మినారు. కాకపోతే మేము రైతులమందరము మా పొలాలను మీరు ఎట్లా అమ్ముతారని మేము అబ్జెక్షన్ చెప్పినాము. అయినా కానీ కూడా వాళ్ళు వినలేదు. ఈ రోజు మా గ్రామంలోకి గొర్రెలు, మేకలు వస్తున్నాయని మాకు తెలిసింది. కావున మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఒక ట్రాక్టరు మేత కొనాలంటే 10,000 అవుతుంది. కానీ మా ఊరి పశువులు మాత్రమే మేస్తే, ఇప్పుడున్న మా పొలాల్లో మా పశువులు మాత్రమే మేస్తే 3 నెలల వరకు మేత ఉంటుంది. మేము కింది గ్రామాలకు వెళ్ళి వలసపోయి మేపుకాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొత్త జీవాలకి వస్తే మాకు మేత కరువై మేము పశువులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున దీని మీద ప్రభుత్వం వారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా రైతులందరి తరఫున విన్నవించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం. పొలాలు పూర్తిగా అయిపోలేదు. ఇంతకు ముందుకు ఇదే పొలం సమస్య వచ్చినప్పుడు వేరే ఊరు వాళ్ళు సవాల్ వేసినప్పుడు మా గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది. కావున వాళ్ళు మానుకున్నారు. వాళ్ళు మానుకున్న తర్వాత వేరే వారి అండలదండలతో వేరే ఊరు నుంచి మళ్ళీ రెండోసారి సవాల్ వేసి ఈరోజు పశువులు వచ్చినాయి. దానిలకు మేమెంత అడ్డుకున్నామని చెప్పినా గానీ మా మీదనే రివర్స్ గా చెప్తా ఉన్నారు గ్రామంలో కొంతమంది. మా గ్రామ పశువులకు మేము వదిలేసుకునే మా కోసం కాకపోతే వేరే వాళ్ళ కోసం మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది? ఈ గ్రామంలో పశుగ్రాసానికంటూ ఒక ప్రత్యేకమైన కొన్ని స్థలాలు వదులుకున్నాం. ఆ స్థలాలను కాపాడలేకపోయినారు మంచి టైంలో.
ఇక్కడ ఎద్దుల కోసం ఒక నట్టు, పశువుల కోసం ఒక నట్టు అని వేరుగానే గ్రామంలో అన్ని ఏర్పంచుకున్నాం. కానీ వాటిని కూడా ముందుగా ఏది ఆపలేదు. కానీ ఈరోజు ఒట్టి పొలం మీద కోసిన కంకులు ఇవన్నీ ఉండంగానే వేరే పశువులను వచ్చి దించుకున్నారు. దీని గురించి మేము ఎక్కడ కంప్లైంట్ చేసినా మాకు పెద్దగా ఆశాజనకంగా ఎవరు చెప్పడం లేదు. అందుకు మేము మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం, మా ఊరి పశువులు మా కోసము మేము మాత్రమే మేపుకోవడానికి సహాయం చేయాలని మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాం అధికారులను. నా పేరు మహేశ్వరుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్. గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ డే. ఘనంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల క్రీడలు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘన, షాదీఖానాకు శంకుస్థాపన చేసిన న్యాయశాఖ మంత్రి ఫరూక్. పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల రాష్ట్ర స్థాయి సమావేశం. సమత విద్యానికేతన్లో జాతీయ ఓటర్ దినోత్సవం. ఆత్మకూరు పట్టణం బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి నిరంజన్ సూసైడ్ లెటర్ కలకలం. గడ్వేముల మండలం బొల్లవరం గ్రామంలో పశువుల మేతపై రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.